ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు అందరూ కలిసి ఆలోచించి ధర్మరాజును యువరాజుగా పట్టాభిషేకం చేశారు. పాండవులు అందరూ ఆనందంతో ఉన్నారు. కానీ దుర్యోధనుడు మాత్రం బాధపడ్డాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకునులు ధృతరాష్ట్రునికి కలిసి వారి బాధను పలుమార్లు చెప్పుకున్నారు. ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి పాండురాజును స్మరిస్తూ దుఃఖిస్తున్నట్టు, మీరు మీ తల్లితో పాటు పుణ్యక్షేత్రాల కాశీనగరానికి కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి రాండి అంటూ ఇది నా మాట అని వారికి చెప్పాడు. ధర్మరాజుతో పాటు పాండురాజులు అందరూ దీనికి అంగీకరించారు. కాశీనగరానికి బయలుదేరబోతున్నారు. దుర్యోధనుడు పురోచనుడు అనే వ్యక్తిని పిలిచి, నీవు వారికంటే ముందుగా కాశీనగరానికి వెళ్ళి అక్కడ మహోత్తరమైన లంక ఇంటిని నిర్మించి ఆ ఇంటిలో పాండవులను ప్రవేశపెట్టు అని చెప్తాడు. దుర్యోధనుడు పురోచనుడిని, నేను రాజు అయిన వెంటనే నీకు రాజభోగాలు అన్నీ నీకు ఉంటాయి అని పురోచనుడికి చెప్తాడు. పురోచనుడు దానికి అంగీకరిస్తాడు. పాండవుల కంటే ముందుగా కాశీనగరానికి పురోచనుడు వెళ్తాడు. పాండవులకు కాశీనగరానికి చేరుకుంటారు. అక్కడ పురోచనుడిని కలుసుకుంటారు. పురోచనుడు నిర్మించిన ఇంటిలో పాండవులు ఉండటానికి ఒప్పుకుంటారు. ధర్మరాజు పురోచనుడు నమ్మినట్టు ప్రవర్తిస్తాడు. ఆ ఇంటి నిర్మాణ విధానాన్ని గ్రహిస్తాడు. విదురుడు దుర్యోధనుని ఆలోచనలను గమనించిన విదురుడు కనికుడు అనే ఒక వ్యక్తిని పిలిచి, నీవు కాశీనగరానికి వెళ్ళి పాండవులు ఉంటున్న ఇంటి నుండి అరణ్యానికి సొరంగ మార్గం నిర్మించు అని చెప్తాడు. పురోచనుడు రాబోవు కృష్ణ చతుర్థి పాండవులు ఆ ఇంటిలో ఉంటున్న ఇంటికి కాల్చమని కిరాతక శ్రీనికి చెప్తాడు. పురోచనుడు కిరాతక శ్రీని కుంతీదేవి సేవకురాలుగా నియమిస్తాడు. ఆమె తన 5 పుత్రులతో వచ్చి పాండవులకు సేవ చేస్తున్నది. అర్ధరాత్రి భీముడు పురోచనుడు కంటే ముందుగానే తన లంక ఇంటికి నిప్పు అంటిస్తాడు. నిద్రలో ఉన్న తల్లి సహోదరులు తనపై ఎక్కించుకొని భీముడు కనికుడు తవ్విన స్వర్గం నుంచి మహా అరణ్యంలోకి వెళ్తాడు. అరణ్యంలోని హిడింబ అనే రాక్షసుడు నివసిస్తూ ఉంటాడు. ఆ పాండవులు చంపి తెమ్మని తన చెల్లి హిడింబికి చెప్తాడు. కానీ ఆమె భీముడి చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. భీముడు దీనికి ఒప్పుకోలేడు. హిడింబి కోపంతో వెళ్ళి తన అన్న హిడింబ రాక్షసునికి చెప్తుంది. భీముడు మరియు హిడింబ రాక్షసునికి మల్ల యుద్ధం జరుగుతుంది. హిడింబ రాక్షసుడు మరణిస్తాడు. అదే సమయంలో కుంతీదేవి అక్కడికి వస్తుంది. జరిగిన సంగతి హిడింబ రాక్షసుడు అయిన చెల్లెలు హిడింబి కుంతీదేవితో చెప్తుంది. కుంతీదేవి భీముణ్ణి హిడింబికి ఇచ్చి వివాహం జరిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత భీమునికి హిడింబికి పుత్ర సంతానం కలుగుతుంది. వాని పేరు ఘటోత్కచుడు అని పేరు పెడతారు. ఘటోత్కచుడు పాండవులతో అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పెరిగి పెద్దవాడవుతాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత తన తల్లిని తీసుకొని వనంలోకి వెళ్ళాలనుకుంటాడు. మీకు ఎప్పుడు అవసరమున్నా నన్ను తలుసుకొర్రి, వెంటనే నేను అక్కడికి వస్తానని చెప్తాడు. పాండవులు అలా కొంత దూరం ప్రయాణించి చక్రవాకపురం అనే రాజ్యానికి చేరుకుంటారు. ఆ రాజ్యంలో బ్రాహ్మణ రూపంలో వాళ్ళు పనిచేసుకుంటూ అక్కడే నివసిస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఒక రాక్షసుడు అనుకోకుండా వచ్చి ప్రజలందరినీ బాధిస్తూ ఉంటాడు. ఆ ఊరి ప్రజలకు రాక్షసునికి మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారం రాక్షసునికి ఆహారంగా ఒక మనిషిని బన్నెడు ఆహారాన్ని తీసుకువెళ్లాల్సిందిగా ఉంటుంది. పాండవులు నివసిస్తున్న ఇంటి యజమాని దుఃఖిస్తూ ఉంటాడు. అప్పుడు కుంతీదేవి ఇలా అడుగుతుంది, యజమాని నీ దుఃఖానికి కారణం మేమని అడుగుతుంది. దానికి ఇంటి యజమాని గ్రామ ప్రజలకు రాక్షసునికి జరిగిన ఒప్పందం ప్రకారం ఇలా అని చెప్తాడు. ఈరోజు మా ఇంటి వంతు వచ్చింది, అందుకే దుఃఖిస్తున్నాను అంటాడు. కుంతీదేవి, నీవు బాధపడకు, నీ వంతుగా నా కుమారుడు భీమసేనుడు వెళ్తాడని చెప్తాడు. భీమసేనుడు బన్నెడు ఆహారం రాక్షసుని వద్దకు పంపిస్తుంది కుంతీదేవి. భీమసేనుడు మార్గమధ్యంలోనే బండిలో ఉన్న ఆహారం అంతా తింటాడు. రాక్షసుని దగ్గరికి ఒక్కడే వెళ్తాడు. రాక్షసుడు భీముడిని చూసి కోపం వస్తుంది. భీముడు రాక్షసుని మధ్యలో భీకరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో రాక్షసుడు మరణిస్తాడు. ద్రుపదుడు అనే మహారాజు యజ్ఞం కుండల నుంచి జన్మించిన తన కూతురికి స్వయంవరాన్ని నిర్వహిస్తాడు. ఆ స్వయంవరానికి పాండవులు వెళ్తారు. ద్రుపదుడు స్వయంవరానికి వచ్చిన రాజులతో ఇలా చెప్తాడు, ధనస్సులో బాణం ఎక్కిపెట్టి క్రింద నీటిలో చూస్తూ పైనున్న మత్స్యయంత్రాన్ని కొట్టాలి అని చెప్తాడు. వారికి నా కూతురుని ద్రౌపదిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. ఈ స్వయంవరానికి కురుకుమారుడైన దుర్యోధనుడు, కర్ణుడు కూడా వస్తారు. అందరూ రాజులు
ప్రయత్నిస్తారు, కానీ ఎవరు మత్స్య యంత్రాన్ని కొట్టలేకపోతారు. చివరికి బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు ప్రయత్నిస్తాడు, విజయం సాధిస్తాడు. ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. విదురుడు పాండవుల జాడ తెలుసుకొని ధృతరాష్ట్రునికి భీష్మునితో పాండవులు రావలసిన సగం రాజ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు. దానికి ధృతరాష్ట్రుడు భీష్ముడు ఒప్పుకుంటారు. విదురుడు పాండవులను కలిసి ఉన్న శ్రీకృష్ణుడు చూసి వారిని తిరిగి హస్తినాపురానికి తీసుకొని వస్తాడు. ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తాడు. ద్రౌపదిని పట్టపురాణిగా అవుతుంది. ద్రౌపదికి 5 కుమారులు జన్మిస్తారు. కృష్ణుడు అర్జునుడు ఒకరోజు అడవికి విహారానికి వెళ్ళారు. ఆ సమయంలో అగ్ని బ్రాహ్మణ రూపంలో అలసిపోయిన పరిస్థితుల్లో శ్రీకృష్ణుని వద్దకు వచ్చాడు. వారు ఆ బ్రాహ్మణుని గౌరవించి కూర్చోబెట్టుకొని అతడు వారితో, నేను అమిత భోజనుని, మీరు సమర్థులైనచో నాకు ఇష్టమైన భోజనము పెట్టుర్రి అని కోరుతాడు. శ్రీకృష్ణ అర్జునుడు, నీకు ఇష్టమైన భోజనం పెడతామని పలుకుతారు. అప్పుడు నేను, నాకు ఇష్టమైన ఆహారం ఇంద్రుని కాండవనం. ఇంద్రుడు దీనిని అమృతం వలె రక్షిస్తున్న మిక్కిలి భక్తి శ్రద్ధలతో రక్షిస్తున్నాడు. ఇంద్రుని రక్షణలో సర్వ ప్రాణులు పుష్కలంగా నిండి ఉన్నాయి. మీరిద్దరూ అస్త్రశస్త్రంలో పరాక్రమశాలుడు. ఇంద్రుని నివారింపగలరు. మీ రక్షణలో నేను ఈ వనాన్ని భక్షిస్తా అని అగ్నిదేవుడు ప్రార్థిస్తాడు. అగ్ని మాటలు విన్న అర్జునుడు, ఇంద్రుని నివారింపడానికి మాకు చాలినన్ని దివ్య బాణాలు లేవు కనుక మాకు బాణ ప్రయోగమునకు నా బలము తగిన విల్లు లేదు, రథములు లేవు. శ్రీకృష్ణుడు, నాకు తగిన ఆయుధాలు లేవు, అందువలన మాకు శక్తి లేదు, ఉత్సాహం కలుగుడలేదు అని అంటాడు. అర్జునుని మాటలు విన్న అగ్ని సర్వోత్తమైన గాంధీవ విల్లును, అక్షయ బాణాలను అర్జునునికి ఇస్తాడు. శ్రీకృష్ణునికి సుదర్శన చక్రాన్ని, కౌదవ యను గదను శ్రీకృష్ణునికి ఇస్తాడు. వాటి ప్రభావాన్ని వివరిస్తాడు. అగ్ని మహోత్తరమైన కాండవానాన్ని దహింప ఆరంభిస్తాడు. దేవతలు భయపడే ఇంద్రుణ్ణి ఈ విషయాన్ని చెప్పి అగ్నిపై జలధారలు కురిపింపజేస్తారు. అర్జునుడు తన బాణం పరంపరతో పైనున్న బాణను చినుకు కూడా పడకుండా గొడుగుగా నిర్మిస్తాడు. అప్పుడు తక్షకుడు కుమారుడు సర్పరాజు అటు వెళ్ళాలని ఆకాశ మార్గంలో వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. అర్జునుడు వేసిన బాణాలకు తన తోకకు తగిలి ఆ పాము ఆ అగ్నిలో పడి మరణిస్తుంది. అర్జునుడు అశ్వసేన కూడా చంపబోతున్నాడు. ఇంద్రుడు మాయ వలన అశ్వసేనుడు రక్షించబడ్డాడు. ఇంద్రుని సేనలు దేవవీరులు శ్రీకృష్ణ అర్జునుడిని చుట్టుముట్టారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని లేకపోయారు. ఇంద్రుడు ఆకాశవాణి మాటలు విని యుద్ధాన్ని ఆపించాడు. రాక్షసుడు సోదరుడు మయుడను అర్జునుని శరణు కోరాడు. అర్జునుడు వానిని రక్షించాడు. శ్రీకృష్ణుడు అర్జునుని నిర్వహించిన కాండవ దహనం అత్యద్భుతంగా మానవులు రానిదిగా ఉన్నది. ఇట్టి ఘనకార్యము జరిపించిన శ్రీకృష్ణ అర్జునులకు మెచ్చుకున్నాడు. ఇంద్రుడు దేవతలతో వారికి కడకు వచ్చి, ఇంద్రుడు అర్జునకు అనేక దివ్య అస్త్రాలను ఇచ్చి అర్జునుడు మిత్రునిగా ఉండమని శ్రీకృష్ణుడు కోరాడు. శ్రీకృష్ణుడు సుభద్రను అర్జునునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మయుడు అర్జునునికి నమస్కరించి, మహానుభావ, నీవు నా ప్రాణదాతవు, నీకు ఇష్టమైన దాన్ని చేయుట నాకు ఇష్టమని చెప్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి, వీనికి ఏమైనా పని ఇప్పించు అని అంటాడు. శ్రీకృష్ణుడు చిరకాలం ఆలోచించి ధర్మరాజు ఆనందంగా ఉండేటట్టు సభ భవనాన్ని నిర్మించుమని మయునికి చెప్తాడు. మయుడు దానికి 14 నెలల కాలం పడుతుందని చెప్తాడు. 8,000 రాక్షసులు కింకరుడు దానికి అవసరమవుతారని చెప్తాడు. ధర్మరాజు రాజసు యజ్ఞాన్ని ప్రారంభించుట. శ్రీకృష్ణుడు, కురుశ్రేష్ఠుల్లో రాజసు యాగాన్ని చేయుటకు నీవే సమర్థుడవని, తగినవాడివని, నీ సోదరులు మహావీరులు జరాసంధుని గిరివజ్ర పట్టణంలో ఉన్నాడు. ధర్మరాజ, ముందుగా వారిని సంహరించు. వాని మరణం వలన నీ రాజసు యాగం నెరవేరుతుంది. ధర్మరాజ, నీవు సందేహింపకు, వారిని సంహరింపము అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు నాటి రాజుల పరిస్థితిని వివరిస్తాడు. జరాసంధుని వధకు ప్రోత్సహిస్తాడు. భీముడు, నేను, శ్రీహరి, అర్జునుడు జరాసంధుని వధకు వెళ్తాము అని చెప్తాడు. ధర్మరాజు, నీవు ఇక్కడ యాగాన్ని పూర్తి చెయ్యు అని చెప్తాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని బలాలను వివరిస్తాడు. ధర్మరాజ, జరాసంధుడు భీముడు మల్ల యుద్ధంలో గెలుచును.
అర్జునుడు రక్ష భీముని బాహుబలం నీ నీతి బలం నీకు ఇట్టి నీకు అసాధ్యం ఏదీ లేదు అని పలుకుతాడు. ధర్మరాజు అనుమతి ఆశీస్సులతో శ్రీకృష్ణుడు భీమార్జునుడు జరాసంధ వధకు ప్రయాణమవుతారు. గిరి వజ్రంనకు చేరుతారు. జరాసంధుని గృహంలోకి ప్రవేశిస్తారు. నేనే శ్రీకృష్ణుని, ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు, వీరిద్దరు నీ గర్వముని రాజులను విడిపించు మహావీరుడు, నీ దగ్గరున్న రాజులను విడిపించు మహావీరుడు. జరాసంధుడు ఆ మాటలకు జరాసంధునికి కోపం వచ్చింది. శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, మీరు ఏ ఆయుధంతో యుద్ధం చేయాలనుకుంటున్నారో కోరుకోమంటాడు. శ్రీకృష్ణుడు భీమునితో మల్ల యుద్ధం చెయ్యమని చెప్తాడు. భీముడు మల్ల యుద్ధానికి సన్నద్ధమవుతాడు. భీమసేనుడు జరాసంధుడిని ఒకరికొకరు తలపడతారు. ఒకరొకరు తీసి పోని వీరులే. శ్రీకృష్ణుడు భీమునకు ఉత్సాహం కలిగించదను. భీముడు మహాబల సంపన్నుడు. జరాసంధునికి ఎత్తి 100 మారు గిరిలో తింపినట్టుగా తింపి విసిరేస్తాడు. జరాసంధుడు మరణిస్తాడు.